మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రావులపాలెం కళా వెంకటరావు సెంటర్లో మెగా అభిమానులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చిరంజీవి అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. చిరంజీవి తన కష్టంపై ఎదిగారని, అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని ఆయన కొనియాడారు. మెగాస్టార్ స్ఫూర్తితో అభిమానులు కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ మరింత పేరు తీసుకురావాలని కోరారు. చిరంజీవి గారు సినీ రంగంలోనే వారు స్వయం కృషితో ఎదుగునే వ్యక్తి. వారికి గతంలో ఏ రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా తన యొక్క నటనా కౌశల్యంతో వారు సినిమా రంగంలో ఈ రకంగా మెగాస్టార్గా అందరి హృదయాల్లోనూ స్థానం ఏర్పరచుకున్నారు. సినీ రంగంలోనే కాదు, ప్రజల హృదయాల్లో కూడా ఆయన స్థానం ఈనాటికి చెరగలేదు. కరోనా సమయంలో కానీ, సినీ కార్మికులు ఆదుకోవడంలో కానీ, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా కూడా తన వంతు బాధ్యతగా ప్రతి విషయంలోనూ కూడా అటు ముఖ్యమంత్రి మొదలుకొని ప్రధానమంత్రితో కూడా మాట్లాడి అనేక సమస్యలు పరిష్కరించిన వ్యక్తి. బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం ద్వారా అన్ని దానాలకు రక్తదానం మిన్నని చెప్పేసి రక్తదానాన్ని ఒక ఉద్యమంగా నడిపినటువంటి పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క పుట్టినరోజు ఇంత ఘనంగా జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో వారికి భగవంతుడు మరిన్ని మా అందరి ఆయుస్సు కూడా పోసుకుని ఇంకా అనేక ఆయన వయసు అనేది ఏదో మానసిక ప్రభావమే కానీ మేమందరూ ఈరోజు కూడా ఆయన్ని అనుకునేది వయసు ఆయనకేమి ఆ వయసు ఏదో మానసికంగా తప్ప ఆయన ఈనాటికి యంగ్ స్టారే.